నమస్కారం ఫ్రెండ్స్. నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఒకటి ఏంటంటే సారీ ఆర్ఎస్ఎస్ ఓకే తో హిందువులకు ఒరిగేంది ఏంది ఓకే. ఎందుకంటే వాళ్ళు పొద్దుగా లేస్తే మనని దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు ఈ బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు. సో అదొకటి మెయిన్గా అదే టాపిక్ మాట్లాడదాం అనుకున్నా, కానీ దానికంటే తర్వాత ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా నాకు ఏది అంటే కేసీఆర్ గారు ఎట్లా చెప్తున్నారంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టిండు అన్నట్టు ప్రచారం చేసుకుంటాడు. సో అందులో ఎంత వాస్తవం ఉంది అనేది మనకి పొన్నాల లక్ష్మయ్య గారు రాసిండ్రు. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసిండ్రు, అది కూడా తెలుసుకుందాం. అదేవిధంగా జగన్ యొక్క కర్నూలులో ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు చంపడము, అది అంటే చంపడం అంటే ఎంత నీళ్లు తాగినంత ఈజీ అయిపోయింది. మనుషుల ప్రాణాలకు విలువ లేదా అంటే ఏవి చంపుతాయి భూమి మీద? నాకు తెలిసి వైల్డ్ యానిమల్స్ చంపుతాయి కదా, అంటే రాబందులు లేకపోతే ఏమంటారు పులులు, సింహాలు. అంటే నాకు వాటిని అర్థం చేసుకుంటా, అవి ఏంది అంటే అవి చంపకపోతే బతకలేవు. కానీ మరి జగన్ అన్న ఎందుకు చంపుతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, అది తమ పరా భేదం లేకుండా సొంత పార్టీయా, పక్క పార్టీయా, బాబాయా, ఇంకోరా, చుట్టాలా, అంటే తమ పరా భేదం లేకుండా తను ఎదిరించిన వాళ్ళని కొట్టడం, చంపడం, ఇదేం కల్చర్ రా నాయన? నాకు అర్థమే కాదు. ఫ్యాక్షనిజం అంటే నాకు అర్థం కాదు. కొట్టుకు రావాలని చెప్పిర్రా ఎవరన్నా? ఎవరు చెప్పిర్రు? ఎక్కడ చెప్పిర్రు? ఫ్యాక్షనిస్టులు అంటే కొట్టుకొని రావాలి, కడపలో పుట్టిన వాళ్ళు అందరు కొట్టుకు రావాలి, కర్నూలులో పుట్టిన వాళ్ళు అందరు కొట్టుకు రావాలని ఎవడు చెప్పిండు? నాకు అర్థమే కాదు. నువ్వు ఎంత మంచిగా కాపాడుకున్నా, ఈ శరీరాన్ని ఎంత మంచిగా కాపాడుకున్నా వెనక ముందు వచ్చేదే. మంచిగా కాపాడుకుంటే వెనకడ 100 ఏళ్ళు బతికిరు, ఇవాళ బతుకుతలేరు. 40 దాటినాక ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు. బీపీలు, షుగర్లు, ఓకే, మెంటల్ డిసీజెస్, ఇంటర్నల్ వచ్చేటి. ఇక కాకుండా యాక్సిడెంట్లు బయట నుంచి వచ్చేటి, పాము గరుసుడు, తేలు గరుసుడు ఇప్పుడు తగ్గినాయి. కానీ లేకపోతే కరోనాలు, లేకపోతే ఇంతకుముందు వేరే వింత రోగాలు వచ్చేటి. ఓకే, హార్ట్ అటాక్లు. నువ్వు ఎంత కాపాడుకున్నా పోతున్నావు. ఓకే, 40, 50, 60, 70, 80, ఓకే, 90 బతికితే నువ్వు గ్రేటు. 100 అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు బతుకుతలేరు. ఓకే, నువ్వు ఎంత కాపాడుకున్నా చేస్తావు. అటువంటి అప్పుడు మళ్ళీ చంపుకునేందుకు నాకు అర్థమే కాదు. ఎట్లయినది వచ్చేదే, మళ్ళీ చంపుకునేందుకు? ఐ డోంట్ గెట్ ఇట్. నాకు అర్థం కాదు. జగన్ అన్న ఇంతమందిని చంపుతున్నావు, నువ్వు చావవా? మీ తాత ఉన్నాడా రాజారెడ్డి? మీ నాయన ఉన్నాడా? నువ్వు ఉంటావా? మా తాత లేడు, మా తాత చచ్చిపోయాడు. మా నాయన ఇంకో 5, 10, ఇంకో 15 మ్యాక్సిమం 5, 10. తర్వాత నేను కూడా ఎప్పుడో వెనక ముందు చేస్తా. అందరం పోయేదే. ఓకే, ముందు పుట్టినాడు ముందు చేస్తాడు, వెనక పుట్టినాడు వెనక చేస్తాడు. నీ అదృష్టం ఉంటే. లేకపోతే కొంతమంది ఇంకా ముందే చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మనం ఎందుకు చంపుకోవాలి నాయన? నేచర్ ఆల్రెడీ చంపుతుంది అన్నప్పుడు మధ్యలో మనం ఎందుకు చంపుకోవాలి? లక్షల కోట్లు ఉన్నాయి, ఇటు వదిలేసిపోయారు. పెద్దోడు చచ్చిండు, చిన్నోడు చచ్చిండు. చక్రవర్తులు, రాజులు, ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్ళు, అమెరికా ప్రెసిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం ఎవ్వడం ఉంటాం భూమి మీద. 100 ఏళ్ళ కింద పుట్టింది దాదాపు ఏ మనిషి లేడు భూమి మీద. మనం ఉండమని తెలిసినాక మళ్ళీ ఎందుకు రా చంపుకున్నాడు? ఐ డోంట్ గెట్ ఇట్. వాడిని చక్కగా పెంచలే జగన్ అనేటోడు, చక్కగా పెరగలే. వాడు ఎట్లా పెరిగిండో, ఎందుకు పెరిగిండో నాకు తెలియదు. ఎట్లా పుట్టిండో మన అట్లాంటి చేయాల 5 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క పైసలు, ట్యాక్స్ డబ్బులు, వాళ్ళ యొక్క భవిష్యత్తును అట్లా ఒక క్రిమినల్ చేయలో ఎట్లా పెట్టిర్రు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. ఇంకా చిల్లర పథకాలకు అమ్ముడు పోయి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఓకే, క్రిమినల్ చేయలో పెట్టకండి. వాళ్ళకి కాదండి బాధ అయితే, వాళ్ళకి 1% బాధ అయితే లేదు. ఒక రోడ్డు మీద ఒక పక్షి చచ్చిపోతే మనం బాధపడతాం, అయ్యో అది చచ్చిపోయే పౌరం అట్లా వాయని బాధపడతాం, కన్నీరు గారుస్తాం. అట్లాంటిది ఒక మనుషులు చచ్చిపోతే వాళ్ళకి చీమకు ఒక ఏమంటారు ఒక 1% బాధ అయితే లేదు. ఇదేం ఫ్యాక్షనిజం రా నాయన? నాకు అర్థమే కాలే. ఎక్కడ లేదు, తెలంగాణ లేదు, ఇట్లా అమెరికా లేదు. ఒక మనిషి చచ్చిపోతే బాధ, పక్షి చచ్చిపోతేనే బాధ అవుతున్నప్పుడు మనిషి చచ్చిపోతే బాధ కాదా? నాకు అర్థం కాదు. కర్నూలులో కొడితే, కడపలో కొడితే చంపుకోమన్నారు ఎవడన్నా? రాసిందా? కర్నూలులో డిఫరెంట్ రాజ్యాంగం ఉందా? కర్నూలులో, కడపలో డిఫరెంట్ రాజ్యాంగం ఉందా? చంపుకోమని చెప్పిర్రా? ఎవడరా రాసింది? చెత్త నా కొడుకులారా. నో, దిస్ ఈజ్ నాట్ ద వే. జగన్ అన్న నువ్వు ఏ పుస్తకం చదువు? బైబిల్లో రాయలేదన్నా. బైబిల్లో క్లియర్గా చెప్పిండ్రు, జీసస్ క్రూసిఫైడ్ చేస్తే
తనని సిలువ వేస్తే ఆ సిలువ వేసిన వాళ్ళని కూడా క్షమించమన్నాడు జీసస్. చదువు బైబిల్ కరెక్ట్గా కూర్చోండి, నువ్వు చదువుతావు కదా, చదువు. బైబిల్లా ఫర్గివ్ అన్నారు, క్షమించు అన్నారు. తనకు సిలువ వేసిన వాడినే క్షమించమన్నాడు. అట్లాంటిది నువ్వు ఎవడు కనబడితే వాళ్ళని చంపేస్తున్నావు, ప్రతిపక్షము స్వపక్షము ఏం తేడా లేకుండా. మరి నువ్వు ఏం బైబిల్ నువ్వేదైనా స్క్రిప్చర్ ఫాలో అవుతావా, మీ అమ్మ చెప్పింది తింటావా, లేకపోతే ఏం ఫాలో అవుతావా? ఎక్కడైనా నేర్చుకోవాలి కదా మంచి. నాకు తెలియదు క్రిస్టియానిటీలా నేర్పరు ఇట్లా. ఫ్యాక్షనిజం అంటే చంపుకోమని ఎక్కడ చెప్పలేదు. ఫ్యాక్షనిస్ట్ ఎందుకు చంపుకోవాలి? గన్ను పట్టే వాళ్ళు పెన్ను పట్టుడు నేర్పు, కత్తి పట్టే వాళ్ళు పెన్ను పట్టుడు నేర్పు. జగన్ అన్న నీ విధానాన్ని మార్చుకో. ఓకే, మేము నీ తప్పుల్ని ఎత్తి చూపెడుతుంది ఎందుకంటే నీ 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 విధానాన్ని మార్చుకోమని, అంతేగాని నీ తప్పుల్ని ఎత్తి చూపితే వాళ్ళని చంపమని కాదు. మేము భయపడనే పడం. చస్తే వెనక ముందు వస్తాం. ఓకే, చంపుకో. దేవుడు ఆయన తోడు ఉన్నాడు, ప్రకృతి ఉన్నది, నిన్ను చంపుతుంది. ప్రకృతితో నువ్వు గెలవలేవు. మమ్మల్ని కొట్టగలుగుతావేమో కానీ దేవునితో గెలవలేవు. జీసస్ తోటి నువ్వు నమ్మే జీసస్ తోటి గెలవలేవు నువ్వు. ఓకే, నేను ఒక్క నిమిషంలో చంపేస్తాడు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఏ మనిషి ప్రాణానికి విలువి, నువ్వు అందరిని రక్షిస్తా అనే వచ్చినావు. అన్నా అక్క నాకు చెల్లె, నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను మీ యొక్క జీవితాలు మారుస్తా, మంచిగా చేస్తా. ఓకే, కాంగ్రెస్ వాని కంటే చంద్రబాబు నాయుడు కంటే నేను ఇంకా మంచిగా చేస్తా అని చెప్పి ముద్దులు పెట్టి చెప్పినావు. ఇవాళ వాళ్ళను కనీసం ఆడపిల్లలు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో. మరి అప్పుడేమో ముద్దులు పెట్టించుకున్నావు, ఇప్పుడేమో వాళ్ళని బతకనిస్తలేవు. అర్థమైందా? సో జగన్ అన్న నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని నేను ఒక డెమోక్రాటిక్ వేలో చెప్తున్నా, అన్నా అనే చెప్తున్నా. ఓకే, మళ్ళీ ఇక నన్ను అంతకంటే ఇక మళ్ళీ తిట్టమంటే తిడతా కానీ బట్ మంచి మాటలతో చెప్పి చూస్తా. ఇక మళ్ళీ వినకపోతే నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా తిడతా. ఓకే, అది జగన్ అన్న చెప్తున్నా. డెమోక్రసీ ఓకే, నువ్వు మంచిగా పరిపాలిస్తున్నావా లేదా అని ప్రజలు నిర్ణయిస్తారు, ఓటేస్తారు. కానీ మాట్లాడుకునే భావస్వేచ్ఛ ఉండని. ప్రతిపక్షం వాళ్ళని సంపకు, అరెస్ట్ చేయకు, ప్రశ్నించిన వాడిని ఇబ్బంది పెట్టకు. ఓకే, నువ్వు మంచిగా చేస్తావా చేయవా అనేది సెకండరీ. నొప్పి అవుతుందని చెప్పుకొని. ఓకే, అర్థమైందా జగన్ అన్న? నిన్ను చెప్పుకొని ఇచ్చారు, నేను పాదయాత్ర ఏనిచ్చారు, నేను లోపల వారేలే. ఓకే, అర్థం చేసుకుంటానని నేను ఆశిస్తున్నా. ఓకే, అదేవిధంగా నేను బీజేపీ గురించి ఆర్ఎస్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడదు కానీ అంతకంటే ముందు కేసీఆర్ గారు ఏదో గొప్ప చేసినా అని చెప్తుంటారు, బాగా ఆర్భాటం ప్రచారం చేస్తుంటారు. ఇది నేను రాయలేదు, పొన్నా లక్ష్మయ్య గారు రాశారు. మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి సార్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బాగా ఐడియా ఉంది. సింపుల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, అంటే ఏం చెప్తున్నాడంటే సారు ఏమంటున్నాడు, ప్రచార ఆర్భాటాలతో మీడియా ముందుకు రాకుండా లీకుల వార్తలతో అబద్ధాలతో కప్పిపుచ్చుకుంటున్నావు కదా కేసీఆర్. పొన్నా లక్ష్మయ్య గారు రాశారు, నేను రాయలే. ఓకే, ప్రతిపక్షాలకు ప్రజలకు కలిసే అవకాశం ఇవ్వకుండా పారదర్శక తిలోదకాలు ఇచ్చి దోపిడీని దాచిపుచ్చుకుంటూ వాస్తవాలు ప్రజలకు చేరకుండా ఎన్ని రోజులు చేయగలుగుతావు? ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టి ఏదో అద్భుతం చేసినా అని చెప్తున్నాడు కదా. అందులో కేసీఆర్ గారు వచ్చినాక ఏమేమి ప్రాజెక్టులు కట్టినరు, అలా ఎన్ని నీళ్లు మనకి ఎన్ని ఎకరాలు వారుతున్నాయి, ఓకే, దానికి అయ్యే ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత, అంత డీటెయిల్స్ పోకుండా ఎన్ని ఎకరాలు వారుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ టీడీపీ ఉన్నప్పుడు కానీ ఏం చేసిండ్రు అనేది చూద్దాం. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్ల పాలనలో ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్ళు ఇచ్చావా కేసీఆర్? అడిషనల్గా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదంట కేసీఆర్ గారు. ఎందుకు? ఆర్డీఎస్ గురించి చాలా మాట్లాడినా కేసీఆర్ ఈ రోజు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే చీకటి దోస్తానా చేస్తున్నారా? సో ఎస్ఆర్ఎస్పి నుంచి సాగర్ వరకు అన్ని పాత ప్రాజెక్టుల కింద సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కిందనే సాగునీరు అందుతోంది. పాత ప్రాజెక్టుల కిందనే 41 లక్షల ఎకరాలకు నీరు అందుతున్నట్టు నీటిపారుదల శాఖ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన డీటెయిల్స్లో 41 లక్షల ఎకరాలు వారుతుంది మన తెలంగాణలో. ఓకే, కానీ కేసీఆర్ గారు ఏమంటారు, కోటి ఎకరాల మాగా అని అన్నాడు. ఓకే, తెలంగాణ అప్పుడు మా నీళ్లు మా నిధులు అన్నాడు. కోటి ఎకరాలు లేవంట తెలంగాణలో. ఓకే, సో ఆ క్రమంలో మనకు పారుతుంది 41 లక్షల ఎకరాలు మాత్రమే. ఓకే, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కిందనే సాగునీరు అందుతోంది. సో కాళేశ్వరం కమిషన్లకు తప్ప సాగునీరు అందడం లేదు.
పాలమూరు ఎత్తిపోతలను 2 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నాడు. కేసీఆర్ ముఖం ఎక్కడుంది? కేసీఆర్ ప్రారంభించింది కేవలం 4 ప్రాజెక్టులు. ఏంటి అంటే, ఒకటి కాళేశ్వరం, రెండోది పాలమూరు ఎత్తిపోతల, మూడోది సీతారామ, నాలుగోది తుపాకులగూడెం. సో 4 ప్రాజెక్టులు స్టార్ట్ చేశాడు కేసీఆర్ గారు. ఒకటి కాళేశ్వరం, అందరికి తెలిసినది అది. తర్వాత పాలమూరు ఎత్తిపోతల, తర్వాత సీతారామ, తర్వాత తుపాకులగూడెం. సో ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు వాడుతున్నాయి చూద్దాం. 4 ప్రాజెక్టుల కోసం సుమారు ఎంత ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు? 87,000 కోట్లు ఖర్చు పెట్టిండంట. ఓకే, 87,000 కోట్లు. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఓకే, ప్లస్ అది ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదంట ఈ 7 ఏళ్ల కాలంలో. ఇది కేసీఆర్ కింద ఈ 4 ప్రాజెక్టుల కింద. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటి అభివృద్ధిపై శ్వేతపత్రం ఇవ్వాలి. బహిరంగ చర్చ జరిగితే అన్ని లోపాలు బయట పెడతాం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ గారు చర్చకు రారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కానీ తెలుగు ప్రాంత జాతీయ ఇంటర్నేషనల్ నిపుణులతో కానీ నేను చర్చకు సిద్ధమే. ఎవరు? పొన్నా లక్ష్మయ్య గారు అంటున్నారు. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోస్తున్న నీళ్లు కొద్ది రోజుల్లో మళ్ళీ కిందికి వదిలేయాల్సిందే. వాళ్ళు ఎత్తుతున్నారు, మళ్ళీ పోయి అక్కడ ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి మళ్ళీ వదిలేస్తారంట. ఓకే, ఎందుకంటే వర్షాకాలంలో అది దాచిపెట్టడం శ్రీరామ్ ఎస్ఆర్ఎస్పి అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి కాబట్టి ఎత్తిన నీళ్ళు ఎడవేయరాదు కాబట్టి మళ్ళీ సముద్రంలో వదిలేస్తున్నారు. ఓకే, సో ఆ క్రమంలో ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖరీఫ్ సీజన్ 2020 ఖరీఫ్ సీజన్ కదా, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఏంటి అంటే ఎస్ఆర్ఎస్పి కింద ఎస్ఆర్ఎస్పి 1 ఫేజ్ 1, 2. ఓకే, ఒకటేమో 9 దాదాపు 10 లక్షల ఎకరాలు. ఓకే, ఇంకో ఎస్ఆర్ఎస్పి 2 కింద 3.72 అంటే దాదాపు 4 లక్షల ఎకరాలు. ఇట్లా దేవాదుల, కడెం, మిడ్ మ్యానర్, నిజాం సాగర్, గుత్పా, అలీ సాగర్, జూర్ అంటే నేను డీటెయిల్స్ పోతలేను బట్ పేర్లు చెప్తున్నా. జూరాల, నెట్టెంపాడు, భీమ, కల్వకుర్తి, కోయల్ సాగర్, నాగార్జున సాగర్, ఎస్ఎల్బిసి అంటే ఏఎంఆర్పి అంటే ఎలిమినేటి మాధవ్ రెడ్డిది. ఓకే, ఇవన్నీ ప్రాజెక్టులు గతంలో కట్టినాయి. ఐ థింక్ 1-2 టీడీపీ ఉన్నట్టున్నాయి, ఎక్కువ శాతం కాంగ్రెస్ కట్టినాయి. కొన్ని 1-2 నిజాం గారు కట్టిర్రు నాకు తెలిసి. నిజాం సాగర్ అండ్ అలీ సాగర్, కడెం నిజాం గారు కట్టిర్రు అనుకుంటా. ఓకే, సో ఎక్కువ శాతం గత ప్రభుత్వాలే కట్టినాయి ఇవన్నీ. ఇప్పుడు చెప్తున్న అట్లలో ఎక్కువ శాతం కాంగ్రెస్ కట్టింది, 1-2 నిజాం గారు కట్టిండ్రు, ఒకటేమో టీడీపీ అనుకుంటా. సో ఆ విధంగా అండర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 37 లక్షల ఎకరాలు వారుతున్నది. ఎక్కువ శాతం కాంగ్రెసే కట్టింది అందులో, అంటే ఈ కేసీఆర్ కట్టింది కాదు, అది 37 లక్షల ఎకరాలు. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇంకో 4 లక్షల ఎకరాలు వారుతున్నది, అది కూడా కాంగ్రెస్ కట్టినాయి. సో దాదాపు మొత్తం 41 లక్షల ఎకరాలు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ కానీ 1-2 నిజాం గారు కానీ ఒకటేమో టీడీపీ కానీ కట్టిన హయాంలో కట్టినాయే ఆ ప్రాజెక్టులు. ఒక్కటి కూడా ఈ 41 లక్షల ఎకరాల్లో ఒక్కటి కూడా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాదు. ఓకే, సో నాట్ ఏ సింగిల్ ఎకర్ అండర్ 4 న్యూ ప్రాజెక్ట్స్. ఈ 4 కొత్త ప్రాజెక్టుల కింద కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, తుపాకులగూడెం బ్యారేజ్. ఓకే, వీటిలో ఒక్క ఎకరం భారతలేదు కానీ 87,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు అనేది పొన్నాల లక్ష్మయ్య గారు చెప్తున్నారు. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాజీ. అదేవిధంగా సార్కి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పూర్తి అవగాహన ఉంది. సో కేసీఆర్ గారు 87,000 కోట్ల తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు పారబోసిండు అని అర్థం, తిన్నాడు అని అర్థం ఇంకో భాషలో. ఓకే, మళ్ళీ అది కాకుండా ఎత్తుతున్నాడు, మళ్ళీ ఆ నీళ్ళు ఆ బ్యారేజ్లలో పెడుతున్నాడు, మళ్ళీ వదిలేస్తున్నాడు సముద్రంలోకి. ఆ ఎత్తడానికి ఆ ఎలక్ట్రిసిటీ మళ్ళీ అడిషనల్ ఖర్చు. అంటే తెలంగాణ ప్రజలు పొద్దంతా పనిచేసి పెట్రోల్ మీద ట్యాక్స్ కడితే అందులో 100 రూపాయలలో 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి, 23 రూపాయలు 27 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్నాయి. అట్లా మీరు సేల్స్ ట్యాక్స్ అట్లా చాలా లెక్కలు వేసుకోండి. ఈ మీ పైసలు ఇవి. ఓకే, ఈ 87,000 కోట్లు మీ దగ్గర ఉంటే ఓకే ఎంత యూజ్ అవుతుందో చెప్పండి. ఎలక్ట్రిసిటీ మనం ప్రొడక్షన్ చేయకుండా ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొనుక్కు రావాలి? కొనుక్కు వస్తే యూనిట్కి 5 రూపాయలు తింటున్నారు. ఓకే, ఎందుకు కొనుక్కు రావాలి? మనమే ప్రొడక్షన్ చేయొచ్చు కదా. 4 రకాల ప్రొడక్షన్ చేయి, థర్మల్ చేయి, ఓకే, హైడ్రల్ చేయి, విండ్ చేయి, సోలార్ చేయి. ఎండ బాగా కొడుతుంది కదా మన దగ్గర, చేయి. సోలార్ ప్యానల్ పెట్టు, చేయడు కావాలని కొనుక్కొస్తాడు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటాడు. ఎందుకు చేస్తున్నావు? కమిషన్ల కోసం. ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరిని పెట్టిండు? వెల్మాయను పెట్టిండు.
ప్రభాకర్ రావు. ఆయన అయితే నువ్వు చెప్పినట్టు వింటాడు. ఎంత కమిషన్ అంటే అంత కమిషన్. మెగా కృష్ణారెడ్డి నువ్వు ఎంత కమిషన్ అంటే అంత కమిషన్. రజత్ కుమార్ అంటే ఎంత ఎంత దేని మీద సంతకం పెట్టమంటే అది పెడతాడు. అరే నాకు అర్థం కాదు, ప్రజల సొమ్మును దోసుకోవడానికి ఎట్లా పుట్టిర్రా మీరు? నేనేది ఎవరైనా అంటున్నా, మోడీ అయినా లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారైనా అక్కడ జగన్ గారైనా, ప్రజల పేదవాడు పొద్దంతా పని చేస్తే వచ్చే ట్యాక్స్ డబ్బుల్ని మీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది? మీరు మనుషులా పశువులా? మీరు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా? ఎట్లా తినబుద్ధి అవుతుంది? పేదవాడి కష్టాన్ని ఎట్లా దోసుకోవాలనిపిస్తుంది? చెప్పేటి ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఎలక్షన్స్లో. ఎట్లా తినబుద్ధి అవుతుంది? మీకు అన్నం తింటే ఎట్లా అరుగుతుంది మీకు? కదా, తప్పు కదా. పేదవాడు కూడా కడతాడు ట్యాక్స్. వాడు పొద్దంతా పని చేస్తే ఇప్పుడు చెప్తున్నారు కూలీలు, మాకు కూలీ దొరుకుతలేదు సార్ అని బాధపడుతున్నారు విజయవాడలో. మరి అట్లాంటి కూలీ ఆయన కూడా కడతాడు ట్యాక్స్. కట్టడా? మందు బాటిల్ మీద కడతాడు, ఏ వస్తువు మీదైనా ట్యాక్స్ వేస్తాడు. ఉప్పు, పప్పు, నూనెలు, ఎవ్రీథింగ్. ఓకే, మరి వేసినప్పుడు వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బు మీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది? కేసీఆర్ గారు మీరు కూర్చోండి, ఆలోచించండి. మీరు మొక్కే ఏది జగన్ అన్న అయితే నువ్వు మొక్కే జీసస్ని ఆయన ప్రజల కోసం ఆయన తను సిలువ కాబట్టాడు, అంత సాక్రిఫైస్ చేసిండు తన జీవితాన్ని. మనం ప్రజల సొమ్ముని ఎట్లా దోసుకోబుద్ధి అవుతుంది జగన్ అన్న? కేసీఆర్ అన్న నువ్వు కూడా చెప్పు. ఓకే, నువ్వు తెలంగాణ కోసం కొట్లాడిందే మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు. మరి ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు? కేటీఆర్ అన్న ఓకే, అది నీ ఇంట్లో సొమ్ము అయితే అట్లా చేయవు కదా, ఆలోచించుకోమని చెప్తున్నా. సో ఆ క్రమంలో ఏది మనం మెయిన్గా ఇరిగేషన్ ఇది చెప్పిన. సో ఆర్ఎస్ఎస్ గురించి ఎక్కువ శాతం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇది ఒక్కటి ఇదేంది, ఈ మోడీ గారు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూద్దాము. ఏమంటున్నాడు? బడాబాబుల అప్పులు 68,000 కోట్లు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి యొక్క మీ కామెంట్స్ అవుతాను నేను ఇది మాట్లాడిన తర్వాత. ఓకే, 68,000 కోట్లు ఆర్బీఐ రిపోర్ట్ అంటే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ఇవన్నీ. ఓకే, ఈ యొక్క నీటిపారుదల శాఖ రిలీజ్ చేసింది, అది డీటెయిల్స్. ఓకే, అంటే గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసింది, మనం తెలుసుకునేవి కావు, మనం ఆర్టీఐ ద్వారా తెలుసుకునేవి కాదు. ఓకే, వాళ్ళు అఫీషియల్గా పేపర్కి రిలీజ్ చేసినాయి. సో ఆ క్రమంలో బడాబాబుల అప్పులు ఇది ఆర్బీఐ రిపోర్ట్లో వచ్చిన ప్రకారం 68,000 కోట్లు వాళ్ళు మాఫీ చేశారు. బీజేపీ 6 ఏళ్ల పాలనా కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు, అంటే వాళ్ళు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారు, ఆ బ్యాంకులని మన గవర్నమెంట్ బ్యాంకులకు పే చేసింది. ఓకే, సామాన్యుడికి రుణం కావాలంటే 1,00,000 డాక్యుమెంట్లు. నేను అంత డీటెయిల్ చదవ కానీ ఫాస్ట్ సింపుల్ ప్రయత్నం చేస్తా. ఓకే, ఆర్బీఐ విడుదల చేసిన డేటాలో. ఓకే, ఇక పరారీలో ఉన్న గీతాంజలి జెమ్స్ అధినేత మొహల్ చోక్సీ అంట ఆయన పేరు, అతడి గ్రూపు చెందిన 5,071 కోట్లు రద్దు చేశారంట. ఏం పేరు ఆయన పేరు? మొహల్ చోక్సీ, గీతాంజలి జెమ్స్ అధినేత. ఆయనకెందుకు మనం ఇవ్వాలి 5,000 కోట్ల ప్రజల సొమ్ముని? ఆ మొహల్ చోక్సీ ఆయన పేరు. ఓకే, అదేవిధంగా వినయ్ డైమండ్స్కి 3,098 కోట్లు. మన ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఈ యొక్క ధనవంతులకు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామో నాకు తెలియదు. ఓకే, బాస్మతి బియ్యం తయారు సంస్థ ఆర్ఈఐ ఆగ్రోకు 2,789 కోట్లు. మీ సొమ్మే, మీ పైసలే, మీరే పెట్రోల్ కడుతున్నారు అవే. ఓకే, అదేవిధంగా కెమికల్ కంపెనీ కుడోస్ కెమీకి 1,979 కోట్లు. ఓకే, మీ సొమ్మే. కన్స్ట్రక్షన్ సంస్థ జూమ్ డెవలప్ వర్క్స్ 1,927 కోట్లు. షిప్ బిల్డింగ్ కంపెనీ ఏబీజీ షిప్ యార్డ్ 1,875 కోట్లు. ఓకే, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కి చెందిన దానికి 1,314 కోట్లు. మీ సొమ్మే. ఈ విధంగా వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేసారు, అంటే మీ పైసలు తీసుకుని వాళ్ళకి ఇచ్చిర్రు అని అర్థం. అట్లా మొత్తం ఇంకా చాలా ఉన్నాయి. సో అట్లా మొత్తం ఎంత? 59 ఎంత చెప్పిండి నేను? 68,000 కోట్లు. ఓకే, అట్లా 60 ఇంచుమించు. ఓకే, 68,000 కోట్లు మీ పైసలు తీసుకొని వాళ్ళ ధనవంతులకి ఇచ్చేసారు. ఇక మరి మీకు నొప్పి అవుతుందా కాదా ఆలోచించుకోండి. ఓకే, సో ఆ విధంగా నేను మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గురించే చెప్దాం. ఓకే, ఆర్ఎస్ఎస్ వల్ల హిందువులకు ఏం లాభం అవుతుంది అనేది ఆలోచించమని దయచేసి కోరుతున్నాను. ఓకే, ఆర్ఎస్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ తోటి కానీ ఆర్ఎస్ఎస్ తోటి కానీ ప్రజలకు ఏం లాభమైంది?
బీ ప్రాక్టికల్. ఓకే, చెప్పండి, మీరు కామెంట్స్ పెట్టండి. ఒక్కటి చెప్పండి హిందువులకు లాభమైంది. పొద్దుగాలు లేస్తే వాళ్ళు మేము హిందువుల కోసం పుట్టిన పార్టీ అనేది చెప్తారు కదా. వాట్ బెనిఫిట్ వి గాట్? చరిత్రలో ఏమి ప్రాఫిట్ జరిగింది హిందువులకి? ఈ 7 ఏళ్లలో ఎక్కువ నష్టపోయింది హిందువులే కదా. కరోనా వచ్చి ఎక్కువ మంది చనిపోయింది హిందువులే కదా, అవునా కదా? లేకపోతే ధరల రేట్లు పెరిగి ఎక్కువ నష్టపోతుంది, అందరు నష్టపోతున్నారు, కానీ హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువులు ఎక్కువ నష్టపోతున్నారు. అంటే హిందువులకు పొద్దుగా లేస్తే మేము హిందువుల పార్టీ అంటది కదా, హిందువుల కోసమే అంటది కదా. హిందువులకి ఏం చేసిందని నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా. ఐ నీడ్ డేటా. నేను ఏదో గాలి మాటలు చెప్తే నేను వినను. ఓకే, నాకు వివరాలు కావాలి. హిందువుల కోసం ఏం చేసింది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ, ఇప్పుడు కానీ స్వతంత్రం రాకముందు కానీ ఇప్పటి వరకు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్ బెనిఫిట్ వి గాట్? అంటే పొద్దుగా లేస్తే మనకి చెవులో పువ్వులు పెట్టుడు, తామర పువ్వు, వాళ్ళ పువ్వు గుర్తు, వాళ్ళ పార్టీ గుర్తు తామర పువ్వు ఉంది కాబట్టి మనకి చెవులో తామర పువ్వు పెట్టు కాకుండా ఒక్క బెనిఫిట్ చెప్పండి. ఓకే, ఆర్ఎస్ఎస్ వల్ల హిందువులకి లాభమైంది, ఓకే, లేకపోతే భారతీయులకి ఇది లాభమైంది ఈ సంస్థ ద్వారా, లేదంటే బీజేపీ 7 ఏళ్లలో వచ్చినాక ఫలానా వాళ్ళకి ఇది లాభమైంది. ఆర్థిక రంగం కావచ్చు, డిఫెన్స్ రంగం కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, వ్యవసాయ రంగం కావచ్చు, కమ్యూనికేషన్ రంగం కావచ్చు, టెక్నాలజీ రంగం కావచ్చు, ఒక్క రంగంలో మనము ఈ 7 ఏళ్లలో గతం కంటే మంచిగా అభివృద్ధి సాధించినాం. ఓకే, లేకపోతే శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే క్షిపణి టెస్టులు కావచ్చు, ఒక్క రంగంలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, అంటే టెర్రరిస్టులను లేకుండా చేయడానికి ఒక్క దానిలో మనం స్పెషల్గా ఒక అభివృద్ధి సాధించిన 7 ఏళ్లలో ఒక్క రంగం పేరు చెప్పండి. బీజేపీ పరిపాలన కానీ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు భారతీయులకు కానీ హిందువులకు కానీ, వాళ్ళు హిందువుల పేరు చెప్తారు కదా పొద్దుగాలు వేస్తే. హిందువులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కట్టిన గుడిలో పేర్లు చెప్పండి. ఏ ఊర్లో ఏ గుడి కట్టిరు చెప్పండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. పొద్దుగాలు వేస్తే మేము హిందువులం అంటారు కదా. హిందువులకు ఆర్ఎస్ రాయండి, మీరు రాయండి. నేను ఆలోచిస్తున్నా, ఒక్క గుడి కట్టలే. నేను ఏ ఊరికన్నది పోదాం. ఓకే, మహంకాళి టెంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది కదా, సో మహంకాళి టెంపుల్ ఆర్ఎస్ తోడు కట్టలే. ఏది విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఆర్ఎస్ తోడు కట్టలే, బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ తోడు కట్టలే. ప్రజలే కట్టుకున్నారు. ప్రజలందరూ వాళ్ళ యొక్క చందాలు వసూలు చేసి, తిరుపతి గుడి ఏది వెంకటేశ్వర బాలాజీ టెంపుల్, ఓకే, వెంకటేశ్వర స్వామిది ఆర్ఎస్ఎస్ తోడు కట్టలే, బీజేపీ వాడు కట్టలే. ఆడ తమిళనాడు పోతే మీనాక్షి టెంపుల్ ఆర్ఎస్ తోడు కట్టలే, బీజేపీ వాడు కట్టలే. బృహదేశ్వర ఆలయం బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ తోడు కట్టలే. ఏదన్నా తీసుకోండి, భద్రకాళి టెంపుల్ బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ తోడు కట్టలే. ఓకే, భాగ్యలక్ష్మి టెంపుల్ బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ తోడు కట్టలే. లాల్ దర్వాజా బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ తోడు కట్టలే. ఒక్కటి చెప్పండి. మా యొక్క వేములవాడలో బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్ వాడు కట్టలే. యాదగిరిగుట్టల బీజేపీ వాడు కట్టలే, నరసింహస్వామిది. సింహాద్రి అప్పన్నది బీజేపీ వాడు కట్టలే, ఆర్ఎస్. ఒక్క గుడి పేరు చెప్పండి. హిందువులకి ఒక స్క్రిప్చర్ పేరు చెప్పండి. పోనీ రామాయణం బీజేపీ వాడు రాయలే, ఆర్ఎస్ వాడు రాయలే. ఓకే, వేదాలు బీజేపీ వాడు రాయలే, ఆర్ఎస్ వాడు రాయలే. ఓకే, లేకపోతే భగవద్గీత బీజేపీ వాడు రాయలే, ఆర్ఎస్ వాడు రాయలే. లేకపోతే ఉపనిషత్తులు బీజేపీ వాడు రాయలే, ఆర్ఎస్ వాడు. ఏం చేసిర్రు హిందువుల కోసం? హిందువులం అంటున్నారు కదా, హిందువుల కోసం బీజేపీ వాడు ఆర్ఎస్ వాడు చేసింది చెప్పండి. ఇప్పుడు కానీ గతంలో కానీ. ఇప్పుడైతే నువ్వు హార్డ్ కోర్ హిందువులు కదా, మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి కదా, ఏం కట్టిర్రు హిందువులకు? పోనీ మీ ఆర్ఎస్ ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారు హార్డ్ కోర్ కాంగ్రెస్ వ్యక్తి, ఆయనకు విగ్రహం కట్టే బదులు సావర్కర్ కట్టుకోండి. మీరు మీ ఆరాధ్య దైవం సావర్కర్ కదా, మీ ఆరాధ్య దైవం నాథురామ్ గాడ్సే కదా, ఆయనకు కట్టుకోండి. కాంగ్రెస్ వ్యక్తికి ఎందుకు కడుతున్నారు? మరి ఇదే శివాజీకి ఇది పట్టాభిషేకం కూడా చేయలేదు ఈ ఆర్ఎస్ వాళ్ళు, మళ్ళీ ఇలా శివాజీకి విగ్రహం కడుతున్నారు. ఆలోచించండి, ఏం చేసిర్రు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ హిందువులకు ఏం చేసింది? ఎక్కువ నష్టం చేసింది హిందువులకి ఆర్ఎస్ఎస్ బీజేపీ కదా. ఎంఐఎం అనే పార్టీ లోకల్ పార్టీ జాతీయ పార్టీ ఎప్పుడైంది మిత్రులారా? 74 ఏళ్ల స్వతంత్రంలో ఇన్నేళ్లలో, ఈ 7 ఏళ్లలోనే అది జాతీయ పార్టీ అయింది ఎంఐఎం. ఓకే, ఇంతవరకు అప్ టు ఈ బీజేపీ రాకముందు వరకు కేవలం ఓల్డ్ సిటీలో 7 సీట్లకు పరిమితమైంది. అట్లాంటిది ఇలా బీహార్లో పోటీ చేస్తుంది, ఇలా యూపీలో పోటీ చేస్తుంది, ఇంకో దగ్గర పోటీ చేస్తుంది. సో జాతీయ పార్టీకి ఎట్లా మార్చినావు? ఈవెన్ తెలంగాణలో వేరే ప్రాంతాల్లో పోటీ చేయాలి ఎంఐఎం ఎప్పుడు. ఓకే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంఐఎంని లోపల అది మొత్తం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. వాళ్ళు 8 స్పీచ్ ఇస్తే
అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఆర్మీని దింపినాం. ఓకే, అదేవిధంగా కసబ్ అనేటోడు మొత్తం వస్తే మన అంతమంది వస్తే ఏది మన యొక్క November 11th ముంబై అటాక్స్ జరిగితే అందరినీ ఆర్మీని దింపినాం, అందరినీ కాల్ చేసినాం. ఒక్కడు మిగిలిన రాడు కసాబ్ అనేటోడు, వాడిని ఉరిదీసినాం. తర్వాత వాళ్ళు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ ఏ ప్రాంతాల నుంచి తిరిగిండు, ఎట్లా ప్లాన్ చేసిండు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల ముందు ఆ రిపోర్ట్ పెట్టినాం కదా. మరి పుల్వామా అటాక్ జరిగింది, ఇప్పటి వరకు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వానికి కారణంగా బాంబులు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చిండు దేశంలోకి అనే రిపోర్ట్ ఇప్పటి వరకు పబ్లిక్లకు రాదు. ఏ మీడియా సంస్థ ఆ పుల్వామా అటాక్ గురించి మాట్లాడదు. ఓకే, అప్పుడు మాత్రం పెద్ద పెద్దగా వస్తాయి ఈ మీడియా సంస్థలు, నేషనల్ మీడియా అయినా సరే, లోకల్ మీడియా అయినా సరే. అంటే వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ కదా. పార్లమెంట్ మీద దాడి చేస్తే అఫ్జల్ గుర్ని ఉరిదీసినాం. అదే మజారు ఇంక ముగ్గురు అత్యంత ఏది తీవ్రవాదులను వదిలేసి వచ్చారు కాందార్లో పోయి, ఫ్లైట్ హైజాక్ అయితే. అది బీజేపీ గవర్నమెంట్. ఓకే, బీజేపీ గవర్నమెంట్ ఆధీనంలోనే కార్గిల్ వార్ అవుతుంది. ఓకే కదా, పుల్వామా అటాక్ అవుతుంది కదా. ఒక్క క్షిపణి టెస్ట్ ఈ 7 ఏళ్లలో ఒక్క క్షిపణి టెస్ట్ చెప్పండి. డిఆర్డిఓకి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు వీళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్కి? లేకపోతే ఇస్రోకి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు, డిఆర్డిఎల్కి ఎన్ని ఇచ్చారు? హెచ్ఏఎల్కి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ని ఒక్క ఫ్లైట్ కూడా తయారీ అన్నటువంటి అనిల్ అంబానీకి ఇచ్చారు. ఎంతో ఫ్లైట్లు తయారు చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కాకుండా ఒక్క ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ లేని అటువంటి అనిల్ అంబానీ కంపెనీకి ఇచ్చారు కదా. రఫాల్ డీల్లో మనకు ఆ యొక్క ఎక్కువ ఫ్లైట్స్ వచ్చేది అదే పైసలకి. దాంతోపాటు అందులో ఉండే ఆ మేకింగ్ టెక్నాలజీ కూడా మనకు ట్రాన్స్ఫర్ అయ్యేది, ఉద్యోగాలు వచ్చేటి. అట్లాంటిది దాని ఎస్టిమేషన్స్ పెంచి తక్కువ ఫ్లైట్స్ వచ్చినాయి, మనకు టెక్నాలజీ కూడా రాకుండా చేశారు. ఒక్క రంగంలో తీసుకుందాం, డిఫెన్స్ రంగం కానీ, టెర్రరిస్టులు, ఇండియా అదేంటి రా అనేది ఇండియన్ స్పై ఏజెన్సీ. ఓకే, రా అనేది కాంగ్రెస్ హయాంలో స్థాపించబడింది. ఇండియన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఓకే, ఐఎన్ఏ కదా, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాంగ్రెస్ హయాంలో స్థాపించబడింది. భక్తల్ అండ్ ఇండియన్ ముజాహిద్ని బ్యాన్ చేసినాం. ఇండియన్ ముజాహిద్కి సంబంధించిన భక్తల్ని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ హయాంలోనే. ఓకే, టాడా కేసు కింద యాక్టర్ని మనము ఇది లోపల పంపించి 3 ఏళ్ళు జైలు ఉన్నాడు కదా, ఏం పేరు సంజయ్ ఉన్నాడు యాక్టర్. సో ఆయన 3 ఏళ్ళు పోయాడు. ఓకే, ఏం చేసిర్రు మీకు హిందువుల కోసం ఏం చేశారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు, దేశం మోడీ ఆధీనంలో సురక్షంగా ఉందట. ఎట్లుందో నాకు తెలియదు. ఓకే, ఏమి కొత్త టెస్టులు చేసినాం? ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అప్పుడే టెస్ట్ చేసినాం, బ్రహ్మోస్ క్షిపణి అప్పుడే చేసినాం, అగ్ని క్షిపణి అప్పుడే చేసినాం, జలంతర్గాములను అప్పుడే మనము కొనుక్కున్నాం. ఓకే, అంటే విత్ ఇన్సైడ్ ద సముద్రం లోపల ఉండేది. కొత్త క్షిపణులు కానీ, కొత్త వెపన్స్ కానీ, కొత్త ఏం తయారు చేసినా మనం తయారు చేసుడు కానీ కొనుక్కొచ్చినాయి ఏంటి చెప్పండి 7 ఏళ్లలో? జీడిపిల సంగతి చెప్పండి. దేశ సంపద పెరిగిందా తరిగిందా? ధరల నిత్యావసర సరుకుల ధరల రేటు చెప్పండి. ఒక్క రంగం పేరు చెప్పండి. బీజేపీ వచ్చినాక 7 ఏళ్లలో దేశం అప్పు ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? ఈ 74 ఏళ్లలో 54 లక్షలు ఉంటే ఈ 5 ఏళ్లలో 7 ఏళ్లలో 50 లక్షలు అవుతుంది. అడిషనల్ అప్పు పెరిగింది. ఒక్క రంగం పేరు చెప్పండి. ఒక్క రంగం, ఐటీ జాబుల పరంగా చూడండి. ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయా తగ్గినాయా? పని ఎక్కువ దొరుకుతుందా తగ్గిందా? చావులు ఎక్కువ పెరిగినాయా తగ్గినాయా? కాలు నడకన నువ్వు లాక్డౌన్ సడన్గా ఎత్తేస్తే కాలు నడకన పోయి చచ్చిపోయారు. ఓకే, కరోనా వచ్చి చచ్చిపోయారు. ఓకే, వేవ్ 1 కానీ వేవ్ 2 కానీ. ఓకే, డిమానిటైజేషన్ చేస్తే అట్లా చచ్చిపోయారు కదా. జిఎస్టీ చేస్తే వ్యాపారాలు మూతపడ్డాయి, డిమానిటైజేషన్ చేస్తే వ్యాపారాలు మూతపడ్డాయి. ఒక్క రంగంలో బీజేపీ వచ్చినాక ఇది మంచిగా అయింది, లేకపోతే ఒక కమ్యూనిటీకి మంచిగా అయింది, విద్యార్థులకు మంచిగా అయింది, ఉద్యోగస్తులకు మంచిగా జరిగింది, లేకపోతే కామన్ మ్యాన్కి మంచిగా జరిగింది. ఒక ఒకరికొకరికి మంచిగా జరగాలి కదా. నాకు తెలిసి బడా వ్యాపారస్తులైనటువంటి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, అదానీ, అంబానీ ఇట్లాంటి వాళ్ళకి, అదేవిధంగా బీజేపీ ఆఫీసులు కట్టుకోవడానికి, దేశమంతా కాషాయం చేయడానికి, మీ దగ్గర పైసలన్నీ అక్యుములేట్ చేయడానికి, ప్రతిపక్షాలు బలహీనం చేయడానికి తప్ప ఇంకా దేనికైనా యూజ్ అయిందా మీ పరిపాలన? కామన్ మ్యాన్కి ఒక్క లాభం అయింది చెప్పండి కదా. ఆలోచించండి. నేను చెప్పిన దాని లాజిక్ ఉందా, ఏమైనా వాస్తవం ఉందా లేదా ఆలోచించండి దయచేసి. ఓకే, సో ఆ క్రమంలో ఆర్ఎస్ఎస్ గురించి సింపుల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ గురించి ప్రజలకు తెలవాలి. లేకపోతే వాళ్ళు ఏదేదో హిందువులకు ఏదో మంచిగా చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తారు. పొద్దుగాలు వేస్తే మనకు అబద్ధాలు ప్రచారం చేస్తారు.
మనకేం తెలియదు, మనం చదువుకోలే, ఇప్పుడే ఎర్ర బస్ చెక్కినాం, మనం అన్పడ్ గవారు ఉన్నాం, నువ్వేం చెప్పినా గుడ్డిగా వింటామనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నేషనల్ వాలంటీర్ ఆర్గనైజేషన్. అంత వాలంటీర్లే ఉంటారు అనేది హిందూ నేషనలిస్ట్ అని చెప్పుకుంటారు. కానీ ఏం చేసిర్రో హిందువులకి నాకు ఎంతసేపు కూర్చుంటే ఆలోచించి నాకు అర్థం కాదు. ఓకే, అంటే ఏం లాభమైంది హిందువులకు కానీ ముస్లిమ్స్కి కానీ భారతదేశానికి కానీ? విడగొడుతున్నారు. అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాల్సిన భారతదేశంలో విడగొడుతున్నారు. ఆడిపోతారు, ముస్లిమ్స్ ఆడిపోతారు, క్రిస్టియన్స్ ఆడిపోతారు, చంపేస్తారు. అలాంటి చంపేయారు కదా, ఉంటారు కదా, వాళ్ళు ఏం తక్కువ లేరు కదా. 30 కోట్లు ఎంతనో ఉన్నారు కదా, 140 కోట్లల్లా 30-40 కోట్లు ఉన్నారు. ఆడిపోతారు వాళ్ళు, ఉంటారు. ఉన్నప్పుడు మరి అందరం కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ముల లెక్క. రోజు కొట్లాడితే ఎట్లా కలుస్తుంది? సో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనే సంస్థ 1925లో స్థాపించబడ్డది. దాని యొక్క మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 5 నుంచి 6 మిలియన్స్. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 6 × 10 అంటే 60 లక్షల మంది దానిలో సభ్యులు ఉన్నారని అర్థం. 50 లక్షల నుంచి 60 లక్షలు అంటే సగం కోటి మంది ఉన్నారు. ఓకే, దీన్ని స్థాపించిన ఆయన పేరు హెడ్గేవార్. ఓకే, తర్వాత వాళ్ళ మోటో అంటే హిందూ నేషనలిజం అంట. హిందూ నేషనలిజం ఎట్లయితుందో నాకు అర్థం కాలే కానీ, బట్ నాగ్పూర్లో ఉంటుంది వీళ్ళ హెడ్ క్వార్టర్స్. వాళ్ళ మెయిన్ సర్ సంఘ్ నాకు చదవస్తలేదు, సర్ సంఘ్ చాలక్. ఓకే, అంటే దాని యొక్క హెడ్ ఎవరు, ఆయన పేరేంది మోహన్ భగవత్. తర్వాత ఫాస్ట్కి చెప్పే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే అంత డీటెయిల్గా ఈచ్ అట్లా పోతే నెవర్ ఎండ్స్. ఓకే, ఫాస్ట్ చెప్తా. ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయబడ్డది. 4 సార్లు బ్యాన్ చేశారు. ఒకసారేమో బ్రిటిష్ వాడిని హయాంలో బ్యాన్ చేశారు, ఎప్పుడు బ్రిటిష్ రూల్, అండ్ 3 సార్లు ఏమో మన ఇండియా గవర్నమెంట్ వచ్చినాక. ఫస్ట్ టైం ఎప్పుడు అంటే ఇండిపెండెన్స్ వచ్చినాక 1948లో నాథూరామ్ గాడ్సే లెఫ్ట్ ఆర్ఎస్ఎస్లో ఉండే నాథూరామ్ గాడ్సే. తర్వాత ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చినాక బయటకు వచ్చి మహాత్మా గాంధీ చంపింది, అది మనకు తెలిసిన స్టోరీ. కాబట్టి మహాత్మా గాంధీ గారిని చంపిన తర్వాత ఒకసారి బ్యాన్ చేశారు ఇండిపెండెంట్ ఇండియాలో, స్వతంత్ర భారతదేశంలో. అదేవిధంగా ఎమర్జెన్సీ పీరియడ్లో బ్యాన్ చేశారు 1975 to 77. మూడోసారి ఎప్పుడు అంటే బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు, ఎప్పుడు 1992లో. సో హెడ్గేవార్కర్ ఆయన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆయన పేరు. ఈయన తర్వాత ఆయన ఏంది డాక్టర్. నాగ్పూర్లో, బ్రిటిష్ ఇండియాలో నాగ్పూర్లో ఆయన ఒక డాక్టర్. ఎప్పుడు స్థాపించాడు ఆయన? 1925, 1925లో. ఓకే, హెడ్గేవార్ వాజ్ ఏ పొలిటికల్. ఓకే, నేను అంటే మొత్తం చదువుతలేను, అంటే ఎక్కువ టైం పడుతుంది. ఓకే, హిందూ ఇది బిఎస్ మూంజే పొలిటికల్ పోర్ట్రేట్ ఆఫ్. ఓకే, మూంజే హెడ్స్. ఓకే, ఆఫ్టర్ రిటర్నింగ్ నాగ్పూర్ హెడ్గేవార్ ఆర్గనైజ్ క్రాంతి దల్. ఓకే, హోమ్స్ రూల్. ఆఫ్టర్ రీడింగ్ వీడి సావర్కర్స్ హిందుత్వ. వీడి సావర్కర్ అంటే సావర్కర్, వీళ్ళేమో వీర సావర్కర్ అంటారు. వీడి అంటే వీర కాదు, వినాయక దామోదర్ సావర్కర్. ఆయన హిందూ మహాసభలు పెట్టుకుంటారు. వీళ్ళందరూ ఈ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, గోల్వాల్కర్, సావర్కర్, హెడ్గేవాకర్ అన్ని కార్లు ఉంటాయి. వీళ్ళంతా మోస్ట్ ఆఫ్ దెమ్ మహారాష్ట్ర బ్రాహ్మిన్స్. ఓకే, నాథురామ్ గాడ్సే, నత్తు అంటే ముక్కు, గోపాల్ గాడ్సే, వీళ్ళంతా నాగ్పూర్ సంత్రాలు, నాగ్పూర్ బాపనలు, అంటే ఉత్తర భారతదేశ బాపనలు, తెల్ల బాపనలు. ఇప్పటికి కూడా వాళ్ళదే డామినేషన్ నడుస్తుంది, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా కాకి షర్ట్ అది చెప్పినా కానీ శివాజీ ఏమంటున్నారు, ఐడియాలజీ కన్సర్నింగ్ హెడ్గేవార్కి ఆర్గనైజ్డ్. తర్వాత హిందుత్వం. ఓకే, మోటివేషన్స్. తిలకైట్ after Tilak's demise in 1920, like other followers Tilak in Nagpur, Hedgewar was opposed to some of
గాంధీని బాగా వ్యతిరేకించేటోడు ఈ హెడ్గేవార్. ఎందుకను? గాంధీ స్టాండ్స్ ఆన్ ఇండియన్ ముస్లిం ఖిలాఫత్ మూవ్మెంట్ గురించి చదువుదాం. ఇండియన్ హిస్టరీ గురించి మళ్ళీ ఎప్పుడని చెప్తా, ఇవ్వాలి కాదు. ఓకే, వాజ్ దట్ కౌ ప్రొటెక్షన్, వాజ్ దట్ దిస్ లెడ్ హెడ్గేవార్. ఓకే, lectures in Maharashtra's law, freedom within. He deliberately broke the law after being released. Hegewar. Okay, Hindu-Muslim relations. The significant data Muslim masses were Khilafat movement. అది చదువుదాం. ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ మళ్ళీ ఎప్పుడని చెప్తా, ఇవ్వాలి చెప్ప. వెన్ గాంధీ కాల్డ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్. ఆర్ఎస్ఎస్ గురించి అంటే నేను మెయిన్గా చెప్దామనే ఉద్దేశంలో నేను అంత డీటెయిల్గా మొత్తం చదవను నేను, ఎందుకంటే ఇట్ నెవర్ ఎండ్స్. హెడ్గేవార్ టు ముస్లిం డొమైన్. ఓకే, లక్ష్మీ పూజ, స్టిగ్మటైజేషన్, ఇమ్యులేషన్, క్రిస్టఫర్ పాయింట్స్ అవుట్. ఓకే, హిందూ మహాసభ ఇన్ఫ్లుయెన్స్. హిందూ మహాసభ, which was influenced initially a special interest group within the Indian National Congress. Okay, later independent party. Okay, V.D. Savarkar's Hindutva ideology had a profound. Vijayadashmi Day 1925 was held. Hegewar and 4 Hindu Mahasabha leaders, Emperor B.S. Munje, Ganesh Savarkar and L.V. Paranjpe and B.B. Tolkar and అన్ని ఎండ్లు కాలు టాలు ఆర్లు ఉన్నాయి. ఓకే, వాళ్ళ హిందూ మహాసభ యాన్యువల్ మీటింగ్ ఇన్ అకోలా ఇన్ 90. ఓకే, హిస్టరీ ఏముంది? ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. వీళ్ళందరూ పాల్గొని ఉంటే, దళితులైనా లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా పాల్గొని ఉంటే, వాళ్ళకు బ్రిటిష్ వానికి తొత్తులుగా మారకుండా వీళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఉంటే తొందర వచ్చేది, బ్రిటిష్ వానికి సపోర్ట్ ఉండకపోతుండే. ఆర్ఎస్ఎస్ రిజెక్టెడ్ గాంధీస్ విల్లింగ్నెస్ టు కోఆపరేట్ విత్ ద ముస్లిమ్స్ అంటే ఎందుకు శత్రువులు చూస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వీళ్ళ బాధ ఏందో నాకు అర్థం కాదు. అకార్డింగ్ టు ఆర్ఎస్ఎస్ బయోగ్రాఫర్ సిపి బిషికార్, హెడ్గేవార్ టాక్డ్ ఓన్లీ అబౌట్ హిందూ ఆర్గనైజేషన్, అవాయిడెడ్ ఎనీ డైరెక్ట్ కామెంట్ ఆన్ గవర్నమెంట్. అస్సలు కొట్లాడలే బ్రిటిష్ వాళ్ళతో, సత్యాగ్రహంలో ఏ ఉద్యమంలో పాల్గొనలే. prohibiting its members from. Okay, in 1934 Congress passed a resolution prohibiting its members from joining RSS, Hindu Mahasabha and or the Muslim League. M.S. Golwalkar, who became the leader of RSS in 1940, continued and further strengthened the isolation from independence movement. Okay, Golwalkar. Golwalkar lamented the anti-British. Okay, attitude towards Jews. I know it is not like regular politics. Okay, ఇది కొంచెం సబ్జెక్ట్. ఓకే, డిఫరెంట్. అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఏంది అంటే లేకపోతే వాళ్ళు పొద్దుగా లేస్తే అబద్ధం చెప్తుంటారు. ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే నేను మాట్లాడుతున్నా. ఓకే, ద పార్టీషన్ ఇండియా అఫెక్టెడ్ మిలియన్స్ ఆఫ్ సిక్స్ హిందూస్, ముస్లిమ్స్, ఆర్ఎస్ హెల్ప్ హిందూ రెఫ్యూజ్. ఓకే, ఫస్ట్ బ్యాన్ ఎప్పుడైంది? ఫస్ట్ బ్యాన్ అంటే పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా, 24th January 1947 by Malik Khizar Hayat Tiwana, the premier of the ruling Unionist party, a party that represented interests of landed gentry, British onayamlo. Along with the RSS, the Muslim National Guard was also banned. The ban was lifted on 28th January 1947. Opposition to national flag of India. భారతదేశం యొక్క జెండాను వ్యతిరేకిస్తారు వీళ్ళు ఇప్పటికీ. రాష్ట్రీయ స్వయం సేవక్ ఇనిషియల్లీ డిడ్ నాట్ రికగ్నైజ్ ట్రై కలర్. ఇప్పటికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, భారత జెండాను యాక్సెప్ట్ చేయరు, భారతదేశం యొక్క ఏమంటారు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. బ్యాన్ చేసి ఆ రెండు కండిషన్స్ అవి యాక్సెప్ట్ చేస్తామంటేనే పటేల్ గారు యొక్క బ్యాన్ ఎత్తేసారు మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత. పొద్దుగా లేస్తే అంటే ఉన్న దరిద్రం అంతా ఇలానే ఉంది అని చెప్తున్నా ఆర్ఎస్ఎల్. ఓకే, అపోజిషన్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సేమ్ స్టోరీ. సెకండ్ బ్యాన్ అండ్ అక్విటర్.
ఇన్ జనవరి 1948. రెండోసారి ఎప్పుడు బ్యాన్ చేశారంటే మహాత్మా గాంధీని అసాసినేట్ చంపిన తర్వాత నాథురామ్ గాడ్సే తర్వాత అప్పుడు అది ఒకటి సెకండ్ టైం. ఓకే ఓకే జస్టిస్ కపూర్ కమిషన్, వల్లభాయ్ పటేల్, గోల్వాల్కర్, డీకాలనైజేషన్ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ, వార్ టైమ్ యాక్టివిటీస్, మూవ్మెంట్ అగేన్స్ట్ ఎమర్జెన్సీ ఇన్ 1975 ఇందిరాగాంధీ మూవ్మెంట్ ఎమర్జెన్సీ పీరియడ్. ఓకే అప్పుడు ఒకసారి బ్యాన్ చేశారు. తర్వాత ఆర్ఎస్ఎస్ మీటింగ్ 1939. ఇది ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఐ థింక్ కనిపిస్తుందో లేదో కానీ ఫస్ట్ మా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే స్ట్రక్చర్ చూద్దాం మీరు దాంట్లో. ఆర్ఎస్ఎస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ మెంబర్షిప్, లీడర్షిప్ అండ్ మెంబర్ పొజిషన్స్. ఓకే సర్ సంఘ్ చాలక్ అంటే అందులో కీ. తర్వాత సర్కార్ యవ పేర్లే డిఫరెంట్ ఉన్నాయి. మన హిందువులలో ఇట్లా ఉంటాయా మిత్రులారా? మీరు చెప్పండి, హిందువులలో ఇట్లా ఉంటాయా పేర్లే అంటే మన వాళ్ళు కాదు వీళ్ళు, మన ఇండియన్స్ కాదు, హిందువులు కాదు వీళ్ళు. ఓకే మన పూజారి మంత్రాలు చెప్తే ఇట్లుంటాయా? లేకపోతే మన యొక్క వెంకటేశ్వర సుప్రభాతం చెప్తే ఇట్లుంటుందా? ఒక్క హిందూ స్క్రిప్చర్ అన్నది ఇట్లుంటుందా? ఈ పేర్లు నాకు అనవస్తలేదు, అర్థమైందా? సర్ సంఘ్ చాలక్, తర్వాత ఏంది సర్కార్ యవా, అదేం పేరు. తర్వాత సర్కార్ యవా అంట, విచారక్ అంట, ప్రచారక్ అంట, కార్యకర్త, ముఖ్య శిక్షక్, కార్యవా, ఘటానాయక్, స్వయం సేవక్. ఓకే ఇది అంటే వీళ్ళు మన రెగ్యులర్ హిందువులు కాదు. ఓకే నాగ్పూర్ సంత్రాల్. శాఖాస్, ద టర్మ్ శాఖ అంటే బ్రాంచ్, అదే శాఖ ఏదో చేస్తారు కదా, ఏం చేస్తారు దాంతో ఓన్కి లాభం అవుతుందో నాకు తెలియదు. ఓకే నేను ఎంత కూర్చుంటే ఆలోచించినా నాకు అర్థమవుతలేదు. శాఖ తోటి ఎవడు బాగుపడ్డాడు ఇప్పటి వరకే? పోనీ మా హిందుత్వంలో చెప్పినవి నేర్పియరా శాఖల? అర్థమైందా? అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్, దీనికి సంబంధించి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఏమున్నాయి? భారతీయ జనతా పార్టీ బీజేపీ, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, సేవా భారతి, రాష్ట్ర సేవక సమితి, అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే ఏబీవీపీ. ఓకే తర్వాత విశ్వ హిందూ పరిషత్, తర్వాత భారతీయ యువ సేవా సంఘ్ BYSS, హిందూ స్వయం సేవక్ సంఘ్ అంటే HSS, విదేశీ జాగరణ్ మంచ్, సరస్వతి శిశు మందిర్, చిన్నప్పుడు అదే సరస్వతి శిశు మందిర్. ఓకే విద్యాభారతి, నేను కూడా నేర్చుకుంటున్నా. ఓకే వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ అంటే ఏందో ఆశ్రమ్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ అంట. ముస్లిమ్స్ ఉంటారంట మళ్ళీ ఇలా ఆర్ఎస్ఎస్లో, మరి వాళ్ళు హిందువుల కోసం అంటారు ముస్లిం రాష్ట్రీయ మంచ్. మరి హిందువుల కోసం అన్నప్పుడు మరి ముస్లిమ్స్ ఎందుకుంటారు అందులో? క్వశ్చన్ మార్క్. బజరంగ్ దళ్, అనుసూచిత్ జాతి అంటే ఏందో, లఘు ఉద్యోగ్ భారతి, భారతీయ విచార కేంద్ర, విశ్వ సంవాద్ కేంద్ర, రాష్ట్రీయ సిక్ సంగత్. మరి సిక్కులు ఎందుకుంటారు? నువ్వు ఓన్లీ హిందువుల కోసం కదా ఇది, కాదా? హిందువుల కోసం కాదన్నట్టు ఇది ఆర్ఎస్ఎస్ అంటే. ఐ డోంట్ గెట్ ఇట్. వివేకానంద కేంద్ర, వేస్ట్ ఉన్నది. గోల్వాల్కర్ డిస్క్రైబ్స్ ద మిషన్. ఓకే ఏందో ఐ నో ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, బట్ మరి ఏం చేద్దాం మనం. వీళ్ళే అలా ఇది ఒక స్లీపింగ్ వింగ్ లెక్క పనిచేస్తున్నారు బీజేపీకి. ఓకే పొద్దుగాలు వేస్తే అన్నదమ్ముల మధ్యలో విషం పుట్టిస్తున్నారు కాబట్టి మరి మాట్లాడాల్సి వస్తున్నది. సో వీళ్ళతోటి నా దృష్టిలో అయితే పెద్దగా మన భారతదేశానికి ఒరిగింది ఏం లేదు అనేది నా అభిప్రాయం. ఓకే కాబట్టి అందుకే నేను అంత డీటెయిల్గా పోలేదు, ఇంట్రెస్టింగ్ లేదు కాబట్టి పోలేదు. ఓకే కానీ అంటే వాళ్ళ గురించి కంఫర్టబుల్గా మాట్లాడడానికి కూడా అది ఏం లేదు అని అర్థం. ఓకే ఆర్ఎస్ఎస్ ఎవరు? ఆనంద్ బాబు బోడా, ఆర్ఎస్ఎస్ బ్యాండ్ 4 times. కరెక్ట్ బ్రదర్. ఓకే జనా నెమలి ఏమంటున్నాడు? అత్యున్నత స్థాయిలో
పాలిటీషియన్స్లు తప్పు చేసిన వితిన్ డేస్లో పనిష్మెంట్ ఇచ్చే లా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చేయాలి. ఎవరు చేయాలి? జనా నెమలి ఎవరు చేయాలి? కరెక్టే, మీరు చెప్పింది వాస్తవం. పిల్లికి గంట కట్టాలి అంటున్నారు. ఎవరు కట్టాలి? ప్రజాస్వామ్యంలో ఓకే అన్ని పవర్స్ వాళ్ళ చేలబెట్టారు. మా పెద్దవాళ్ళు అక్కడ తప్పు చేశారు. 4 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 4 ఇండిపెండెంట్ పని చేయాలి, 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. కానీ కోర్టులు చెప్తే పోలీసు వాడు వింటలేడు. ఎట్లా చేద్దాం? కోర్టులు కేసు చేసి కోర్టు తీర్పు ఇచ్చింది, కోర్టు స్టే ఇచ్చినప్పుడు కోర్టు యొక్క ఆర్డర్ను పోలీసులు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు చేస్తలేరు? కోర్టులు కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకని? అవి కొన్ని వాళ్ళ అప్పటి సిస్టమ్ ఆలోచించినప్పుడు మంచిగా పెట్టారు. అప్పుడు ఇట్లా ఆలోచించాలి, ఇట్లా అబ్యూజ్ చేస్తారని. కాబట్టి కొన్ని ఏమంటారు, మనము సంస్కరణలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఈ కీ ఇన్స్టిట్యూషన్ పొజిషన్ అన్నిటినీ ఈ ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ సర్పంచులను ఎట్లా ఎన్నుకుంటున్న కౌన్సిలర్లని ప్రజలే ఎన్నుకుంటున్నట్టుగా ఏది హైకోర్టు జడ్జిలను కానీ, సుప్రీంకోర్టు జడ్జిలను కానీ, లేకపోతే సిబిఐ డైరెక్టర్లను కానీ, ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్లను కానీ, లేకపోతే ఏది పోలీస్ డైరెక్టర్ జనరల్స్ కానీ, ఏవేవైతే ప్రభుత్వంలో కీ పొజిషన్స్ ఉంటాయో వాటిని ప్రజలే ఎన్నుకోవాలి. ఈవెన్ కలెక్టర్లు అయినా సరే ప్రజలే ఎన్నుకోవాలి. అర్థమైందా? ఆ సేమ్ క్వాలిఫికేషన్ నుండి ఐఏఎస్ చదివినావు, ఐపీఎస్ చదివినావు, లేకపోతే మంచి నీకు అవార్డ్స్ వచ్చినాయి, అందులో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. అట్లా కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నవాడు ఎన్నుకుంటే ఏమవుతుంది? వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆ కీ పొజిషన్లో పెట్టుకుంటున్నాడు. కాబట్టి అవి వాళ్ళ యొక్క కేసీఆర్కి తొత్తుగా పనిచేస్తున్నారు, కేటీఆర్కి తొత్తుగా రాజ్యాంగ పుస్తకంలో చెప్పింది వేరు ఉంటుంది. వీళ్ళు కేటీఆర్ చెప్పిండు మాకు పై స్థాయి నుంచి ప్రెషర్స్ ఉన్నాయని చెప్తారు వాళ్ళు. కరెక్ట్ కాదు. మాకు ఇప్పుడు జగన్ అంటే అబ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పుస్తకాలు ఉన్నది పాటించనిస్తలేరు వాళ్ళకి. వాళ్ళు చదివిన చదువుని వాళ్ళకు పుస్తకంలో ఉన్నది రాజ్యాంగంలో ఉన్నది పాటించనిస్తలేరు. జగన్ చెప్పిండు అంటారు. చెప్పకపోతే అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ యొక్క అంటే అలా నియమించేటువంటి ట్రాన్స్ఫర్ చేసే కేపబిలిటీని ప్రభుత్వం చేలో పెట్టేది కాకుండా అక్కడ తప్పు చేశారు. వాళ్ళు ఆలోచించలేదు ఇట్లా అబ్యూజ్ చేస్తారని. కాబట్టి ఆ సంస్కరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క కీ డైరెక్టర్లు, కీ పీపుల్ అందరినీ ప్రజలే ఎన్నుకోవాలి, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ఎన్నుకున్నట్టుగా. అటువంటప్పుడు అబ్యూజ్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కంట్రోల్లో పెట్టలేరు కదా, వీళ్ళు ఏం చేయలేరు, ప్రజలే నిర్ణయిస్తారు. ఆ విధంగా ఏమన్నా ఉంటే బాగుంటుందేమో అని నా ఆలోచన. లేకపోతే ఇండియాలో ప్రజాస్వామ్యం లేదు. పోలీసోడు కేసీఆర్ చెప్తింటాడు కానీ కోర్టు చెప్తింటలేడు. ఎందుకంటే ఆ పోలీసులో కీ పొజిషన్ అన్ని కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడు. సో దే ఆర్ అబ్యూజింగ్. సేమ్ థింగ్ విత్ జగన్ అన్న, సేమ్ థింగ్ విత్ మోడీ. సో అది ప్రజలు కొట్లాడాలి. ఇది సంజయ్ దత్ కరెక్ట్, జనా నెమలి సంజయ్ దత్ కరెక్ట్. ఏం చెప్తున్నాడు జనా నెమలి? హిందువులు, సైనికులు, దొంగ దేశభక్తి, మాట ఏమంటారు, కల్లోలాలు, రైట్, చందాలు కలెక్ట్ చేసి మన్ కీ బాత్ అని సొల్లు కబుర్లు చెప్పడం కరెక్ట్. డిమానిటైజేషన్ అని చెప్పి ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా చేశారు కరెక్ట్. విత్డ్రాలే తప్ప డిపాజిట్లు లేవు కరెక్ట్. జిఎస్టీ ట్యాక్సులు తీసుకొని కులకడం తప్ప ప్రజలను ఉద్ధరించింది ఏమీ లేదు కరెక్ట్. కరెక్ట్ బ్రదర్, జనానేమండి. ఓకే, ఇంకేం చెప్తున్నారు? గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్లు ఈ క్రిమినల్ ఫేక్ పాలిటీషియన్స్ వల్ల మేధావులు, టాలెంటెడ్ పీపుల్స్ కి ఏమాత్రం డబ్బు సమకూరిన విదేశాలకు వెళ్ళిపోతున్నారు. బానిస బతుకులకు అలవాటు పడ్డ వారే ఇండియాలో ఎక్కువైపోయారు. నేనేమంటున్నా, బానిస బతుకులకు ఎవరు అలవాటు కావద్దు. ఓకే, ప్రశ్నించండి, చైతన్యంగా బతకండి. ఇండియాని కూడా ఒక అమెరికా లెక్క అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని డబ్బులు ఉన్నాయి. వాళ్ళు దోసుకుంటుంటే ఆపాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ప్రజలందరూ ఐక్యం గండి, జేఏసీలుగా ఏర్పాటు కాండి. ఓకే, జాయింట్ యాక్షన్ కమిటీ. ప్రజలందరూ ఐక్యమై కొట్లాడితే ఎవ్వడేం చేయలేడు. వాడు అందరిని చంపుతాడా? అందరిని జైల్లో పెడతాడా? సాధ్యం కాదు. కాబట్టి ప్రజల లోపల ఆ చైతన్యం చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చిల్లరకి తృప్తి పడుతున్నారు, అది తప్పు. 130 కోట్లు 2019లో జగన్కి ఎలక్షన్స్ ఫండ్ కింద ఇచ్చి రాయలసీమకు రావాల్సిన వాటర్ పర్సంటేజ్ని కేసీఆర్ తెలంగాణకు తీసుకెళ్లాడు అని టాక్. హైదరాబాద్ ఫ్లడ్స్కి కేసీఆర్ ఏ కారణం? నేనేమంటున్నా, ఇప్పుడు జల వనరుల శాఖ అని ఉన్నది. ఎవరికి రావాల్సిన వాటా న్యాయపరంగా వాళ్ళు తీసుకోవడంలో తప్పు లేదు. ఏ నదిలో అయినా, గోదావరి కానీ కృష్ణ కానీ. ఓకే, తెలంగాణకి అక్రమంగా రావాల్సిన అవసరం లేదు, రాయలసీమ వాళ్ళైనా అక్రమంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరికి రావాల్సిన ఈ కొట్లాట్లు అయితే అని ఆడ కావేరి గురించి కేరళ, తమిళనాడులో కొట్టుకది వస్తున్నారు. ఓకే, కర్ణాటక అట్లా కొట్టుకది అవ్వద్దు. ఎవరి ఫేర్ షేర్ వాళ్ళకి రావాల్సిందే. ఓకే, ఎందుకంటే అది జాతీయ ఆస్తులు అవి. ఓకే, పైన ఉన్నవాడు మొత్తం బ్రిడ్జిలు కట్టుకుంటే అట్లా వదిలేస్తే వాడు అట్లనే చేసిండాడు. మహారాష్ట్రలో అన్ని కట్టినాక వచ్చుడు తగ్గిపోయినాయి, బాబ్లీలు గీబ్లీలు వచ్చినాక. ఓకే, వాడికి ఎక్కువైనా వదిలేస్తున్నాడు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఓకే, సో కాబట్టి ఎవరికి రావాల్సిన ఫేర్ షేర్ వాళ్ళకి రావాల్సింది అంతే. అందరు బతకాలి. ఓకే, అన్ని ప్రాంతాల వాళ్ళు. ఎందుకంటే అది జాతి సంపద కదా. సో అటువంటిప్పుడు కేంద్ర జలవనరుల శాఖ అనేది ఎందుకు పెట్టుకున్నాం? అందుకోసమే కదా, ఎవరు అబ్యూజర్స్ ఆగడానికి కదా. కాబట్టి అదే అంటున్నా, నేనేమంటున్నా, అందరు దొంగలే అంటున్నా, ముగ్గురు దొంగలే అంటున్నా. ఓకే, ముగ్గురు అట్లే ఉన్నారు. పైన ఉన్న మోడీ అట్లనే ఉన్నాడు, ఈడ కేసీఆర్ అట్లనే ఉన్నాడు, ఈడ జగన్ అట్లే ఉన్నాడు. ముగ్గురు దొంగలు తయారయ్యారు. ముగ్గురు దొంగలు ఏకమైనరు. ఎవరికి దోషింది వాడు దోసుకుంటారు. వెనకడ బందిపోట్లు ఉంటారు కదా, అది షోలే సినిమాల అట్లా అన్నట్టు. నా ఏరియాకి నువ్వు రావద్దు, నీ ఏరియాకి నేను రాను. ఓకే, నీ ఏరియాలో నువ్వు దోసుకో, నా ఏరియాలో నేను దోసుకుంటా. ఓకే, అట్లా ముగ్గురు అట్లనే తయారయ్యారు. నష్టపోతుంది కామన్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, భారత ప్రజలు కావచ్చు. ఎందుకంటే మీరు కట్టే ట్యాక్సులు 3 ప్రభుత్వాలకు పోతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోతున్నాయి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రాదు, ఓన్ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. నెలకి 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తే 25. ఓకే, 2.5 లక్షల సంవత్సరానికి కంటే ఎక్కువ సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 18% తక్కువ ఇన్కమ్ ట్యాక్స్. అంటే నెలకి 20,000 సంపాదిస్తే నువ్వు 18% ట్యాక్స్ కడతావు. అట్లా ఇక ఒక ఇన్కమ్ లెవెల్ 5 లక్షలు 7 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే సంవత్సరానికి చెప్తున్నాను నేను. ఓకే, అట్లా లెక్కలు వేస్తే 30% కడతావు, అప్ టు 30% ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే పోతుంది. జిఎస్టీలు నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్కే పోతాయి. పెట్రోల్ అట్లా కొన్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే పోతాయి. మళ్ళీ స్టేట్, మళ్ళీ సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఇట్లా చాలా ట్యాక్సులు పోతాయి. మరి వేర్ దట్ మనీ ఈజ్ గోయింగ్? తింటున్నారు, దోసుకుంటున్నారు, భూములు అమ్ముతున్నారు, భూములు ఇది చేస్తున్నారు. ఓకే, జమీరుద్దీన్ మహమ్మద్ అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, జననేమల్ సోషల్ మీడియా ద్వారా గెలిచి ఇప్పుడు సోషల్ మీడియానే అణచివేస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ. కరెక్ట్ బ్రదర్, జననేమలి కరెక్ట్. క్రిమినల్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అధికారం ఇచ్చిన ప్రజలు చస్తున్నా పట్టించుకోవట్లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. అందుకే నేను మాట్లాడుతున్నా, అందుకే ప్రజలకు చెప్తున్నా, వీళ్ళకి ఎందుకు ఓటేసినారు వేయొద్దు, మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వమని పదే గుర్తు చేస్తా ఉన్నా కదా. ఎవరు వినయ్ గుజ్జర్లపూడి, టీపీసీసీ రేవంత్ రెడ్డికి వస్తుందా? ఇట్స్ ఆన్ టేబుల్ కరెంట్లీ. చూద్దాం బ్రదర్, నేనేమంటున్నా, తినపోయే ముందు ఇక రుచి ఎందుకు కదా. ఎవరికో ఒకరు సమర్థునికి ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఓకే, రేవంత్ అన్నకి ఇస్తే సంతోషం. ఇక వాళ్ళ పార్టీ ఈక్వేషన్స్, రేవంత్ అన్నకి ఇస్తే చాలా మంది పోతారు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కదా. నేనేమంటే ఎవరికి ఇచ్చినా సరే పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ మీద రేవంత్ అన్నకి ఇచ్చినా హీ ఆల్సో హ్యాస్ టు ఫాలో ద పార్టీ ఐడియాలజీ, సిద్ధాంతాలు. రేవంత్ అన్న ఏజ్ కూడా నాకు తెలిసి మిగతా లీడర్తో పోలిస్తే పెద్ద ఏజ్ కాదు. ఓకే, రాజకీయాలు అనేది లాంగ్ షాట్ కాబట్టి ఆయన పొలిటికల్ కెరియర్ ఇంకా చాలా ఉంది కదా, 50 చిల్లర ఉంటాడు కావచ్చు. ఓకే,
కాబట్టి ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా హీ విల్ రీచ్ ఆల్, అంటే పిసిసి ప్రెసిడెంట్ కానీ సీఎం కానీ ఇప్పుడు ఈ 2023 కాకపోయినా ఇంకా ఫ్యూచర్లో అయినా అవుతాడు. సో కాబట్టి మనకు తెలియదు వాళ్ళ ఏమి ఈక్వేషన్స్ ఉన్నాయి ఏందని, వాళ్ళు 100 ఆలోచించే ఇస్తారు కదా. సో రేవంత్ అన్నకి ఇస్తే సంతోషం, లేదు వేరే వాళ్ళకి ఇచ్చిన సంతోషం. ఓకే, చూద్దాం, వెయిట్ చేద్దాం. సో అది మిత్రులారా, ఓకే మాట్లాడదాం. మనం మాట్లాడుతూనే విషయాల మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. అదేవిధంగా మనం ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఓకే, ఇండియా చరిత్ర కూడా తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ వీళ్ళకి నాకు తెలిసి మన ఇండియాలో ఏది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్తారనుకుంటా, కానీ కామన్ మ్యాన్ కూడా అంత డీటెయిల్ కాకపోయినా జనరల్ ఐడియా ఉండాలి. లేకపోతే మనని ఉల్లు బనాయిస్తారు వీళ్ళు, ఈ వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపుతారు. ప్లస్ మన చరిత్ర గురించి మనకు కొంచెం ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఏదైనా ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటే మాట్లాడతా. ఓకే, ఐ విల్ కీప్ టాకింగ్. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.